నమస్కారం. 40 ఏళ్లు దాటడమంటే జీవితంలో అదొక ముఖ్యమైన మలుపు. మన దీర్ఘకాలిక ఆరోగ్యానికి గట్టి పునాది వేసుకోవాల్సిన సమయమిది. మరి ఈ వయసు తర్వాత కూడా అంతే ఉత్సాహంగా, శక్తివంతంగా ఎలా ఉండాలి? ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. చాలామందికి 40 ఏళ్లు రాగానే ఒక రకమైన ఆలోచన మొదలవుతుంది. అరే, ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంద్యా, లేకపోతే మన జీవితంలో మార్పులు మొదలయ్యే సమయమా అని. నిజం చెప్పాలంటే ఇది రెండూనూ. సరైన ప్లానింగ్తో దీని ఒక సరికొత్త ఆరోగ్యకరమైన ప్రారంభంగా మార్చుకోవచ్చు. సరే, అసలు విషయానికొచ్చేద్దాం. 40 ఏళ్ల తర్వాత మన శరీరంలో కొన్ని సహజమైన మార్పులు మొదలవుతాయి. జీవక్రియ అంటే మెటబాలిజం కొంచెం నెమ్మదిస్తుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. అలాగే కండరాల శక్తి కూడా తగ్గుతుంది. బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యల రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే ఖచ్చితంగా ఒక కొత్త హెల్త్ ప్లాన్ అవసరం. మన ఆరోగ్యానికి 3 మూల స్తంభాల్లాంటివున్నాయి. అవే ఆహారం, వ్యాయామం మరియు నిద్ర. ఈ మూడింటిని సరిగా పాటిస్తే చాలు, చాలా వరకు ఆరోగ్య సమస్యలను మనం దూరం పెట్టొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం రండి. ఆహారం విషయంలో ప్రోటీన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే 40 ఏళ్ల తర్వాత కండరాలు పట్టు కోల్పోకుండా ఉండాలంటే పప్పులు, మొలకలు, గుడ్లు వంటివి చాలా అవసరం. ఇక ఫైబర్ కోసం కూరగాయలు, పండ్లు, జొన్నలు తీసుకోవాలి. ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. చక్కెర, ఫాస్ట్ ఫుడ్ వీలైనంత తగ్గించడం. రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగడం అస్సలు మర్చిపోదు. ఇక వ్యాయామం విషయానికొస్తే కేవలం నడక మాత్రమే సరిపోదు. కండరాలను బలంగా ఉంచడానికి వారానికి కనీసం 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవసరం. ప్రతిరోజూ కాస్త వేగంగా నడవడం లేదా సైక్లింగ్ చెయ్యడం గుండెకు చాలా మంచిది. యోగా శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది. ఇక బ్యాలెన్స్ వ్యాయామాలు వయస్సు పెరిగాక కింద పడిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవడానికి చాలా సులభమైన టార్గెట్. ప్రతిరోజూ కనీసం 6000 నుంచి 8000 అడుగులు నడవడాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. ఇది మనల్ని చురుకుగా ఉంచడానికి, క్యాలరీలను బర్న్ చేయడానికి ఒక గొప్ప మార్గం. ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. మన శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడానికి, మళ్లీ రీఛార్జ్ అవ్వడానికి ప్రతి రాత్రి 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర ఖచ్చితంగా కావాలి. నిద్రను అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి, రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపు తప్పడానికి దారితీస్తుంది. కాబట్టి నిద్రకు ఒక నిర్దిష్ట సమయం పాటించడం చాలా చాలా ముఖ్యం. రోజువారీ అలవాట్లతో పాటు లాంగ్ టర్మ్ ఆరోగ్యం కోసం కొన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలి. సమస్య వచ్చాక బాధపడటం కంటే రాకుండా చూసుకోవడమే తెలివైన పని కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇంకా ముఖ్యమైన విటమిన్ల లెవెల్స్ చెక్ చేసుకోవాలి. దీనివల్ల ఏవైనా సమస్యలుంటే వాటిని మొదటి దశలోనే గుర్తించి పెద్ద ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కదా. రోజు ఒక 10-15 నిమిషాలు ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంతో సమయం గడపడం, అనవసరమైన ఆలోచనలను తగ్గించుకోవడం, ఇవన్నీ ఒత్తిడిని జయించడానికి బాగా సహాయపడతాయి. ఆరోగ్యకరమైన మనసుతోనే ఆరోగ్యకరమైన శరీరం సాధ్యం. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు, కీళ్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కాల్షియం, విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఉదయం పూట సూర్యరశ్మి మన శరీరానికి సహజంగా విటమిన్ డిని అందిస్తుంది. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడవడం, సరైన బరువును మెయింటైన్ చేయడం కీళ్లపై భారాన్ని తగ్గిస్తుంది. సరే, ఇప్పుడు కొన్ని అలవాట్లను వదిలించుకోవడం, మరికొన్నింటిని అలవర్చుకోవడం గురించి మాట్లాడుకుందాం. ఈ చిన్న చిన్న మార్పులు దీర్ఘకాలంలో చాలా పెద్ద పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని అలవాట్లు ఆరోగ్యానికి చాలా హానికరం. సిగరెట్ తాగడం, ఎక్కువ మద్యం సేవించడం, రాత్రిపూట బాగా ఆలస్యంగా తినడం, శారీరక శ్రమ లేకుండా రోజంతా కూర్చోవడం, ఇలాంటివి వెంటనే మానేయాలి. ఈ మార్పులు చేయడం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా ఆరోగ్యంపై వాటి ప్రభావం అపారమైనది. 40 ఏళ్ల తర్వాత పురుషులు, మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సవాళ్లు కొద్దిగా వేరుగా ఉంటాయి. పురుషులు ప్రోస్టేట్ ఆరోగ్యంతో పాటు
గుండె ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. ఇక మహిళలు మెనోపాజ్ తర్వాత వచ్చే హార్మోన్ల మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎముకల బలహీనత రాకుండా చూసుకోవడానికి కాల్షియం, ఐరన్ ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పటివరకు మనం చర్చించిన వాటన్నిటి సారాంశం ఒకే ఒక్క సూత్రంలో ఇమిడి ఉంది. ఇదే 40 ఏళ్ల తర్వాత ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవించడానికి గోల్డెన్ రూల్. ఈ 4 సూత్రాలు చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా శక్తివంతమైనవి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ, మంచి ఆహారం, సరిపడా నిద్ర మరియు పాజిటివ్ దృక్పథం ఈ 4ంటినీ మన జీవనశైలిలో భాగం చేసుకుంటే వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఈ విశ్లేషణ తర్వాత ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ రోజు మీ ఆరోగ్య ప్రణాళికలో వెయ్యబోయే ఆ మొదటి అడుగు ఏది? దాని గురించి ఆలోచించండి. వెంటనే మొదలుపెట్టండి.